జై సగర జై భగీరథ జై భగీరథ జై భగీరథ జై భగీరథ జై భగీరథ జై సగర జై ఎమ్మెగనూరు నియోజకవర్గం గురించి వచ్చినప్పుడు ఇంతకుముందే పెద్దలందరూ చెప్పారు. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కూడా సగరులున్నా సగర కులస్తులన్నా మా కుటుంబ సభ్యుల్లాగా అన్ని వర్గాలకు చేసిన విధంగా ఎట్లయితే వాల్మీకులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, సగరులు కావచ్చు, చేనేతలు కావచ్చు, ప్రతి ఒక్కరికి మైనారిటీలకు కావచ్చు ఆ రోజు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అనేక మందికి పట్టాలు ఇవ్వడం, కళ్యాణ మండపాలు కట్టించడం, దాంట్లో భాగంగా మన సగరులకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించడం కానీ అదేవిధంగా పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. నేను ఈరోజు వీరు అడిగినటువంటి పెద్దలు అడిగినటువంటి సగర కుల పెద్దలు అడిగినటువంటి 3 విషయాల్లో మొట్టమొదటి నేను గతంలో కూడా చెప్పాను. నేను ఏదైతే ఎమ్మెగనూరు పట్టణ అదే రకంగా టౌన్ ప్లానింగ్లో కూడా పట్టణీకరణను కూడా పెంచుతున్నాం. మనము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెగనూరు టౌన్ పరిధిని కానీ అదే రకంగా ఉన్నటువంటి ఒక ప్లానింగ్ కానీ కరెక్ట్గా చేయబోతున్నాం. దాంట్లో భాగంగా చాలామంది ఇట్లాంటి మహానుభావుల విగ్రహాలు పెట్టాలని చెప్పి ఎమ్మెగనూరు టౌన్లో చాలా డిమాండ్ ఉంది. దీంట్లోనే భాగంగా 2-3 కులస్తులు ఏదైతే కులం వారు చెందినటువంటి వారి యొక్క విగ్రహాలని వాళ్ళు పెట్టాలని చెప్పి అడగడం కూడా జరిగింది. ఈరోజు జయంతి సందర్భంగా ప్రత్యేకంగా వారిని అడగడం జరుగుతుంది. భగీరథుడి యొక్క ఆ మహానుభావుడు విగ్రహం ఉండడమే ఎమ్మెగనూరుకు ఒక అదృష్టం, ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇప్పుడు వారు మాట్లాడుతూ చెప్పారు, ఈ దేశం ఎవరైనా భారతదేశం అంటాం, భారతదేశం అంటే శ్రీరాముల చరిత్ర లేదే ఈరోజు భారతీయులు మనం చెప్పుకునేటువంటి వాళ్ళకంతా సనాతన ధర్మం ఏదైనా ఉందంటే ఆ ఇక్ష్వాకుల వంశం చెందినటువంటి ఈ యొక్క మహానుభావుడి యొక్క వారి యొక్క నాందితోటే ఈ యొక్క వంశం కానీ ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మనం గుర్తు చేసుకొని వాళ్ళని తలంచుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే మీరు అడిగిన స్థలాన్ని ఇమీడియట్గా ఒక టైం బౌండ్ పెట్టుకొని మీరు మున్సిపల్ ఆఫీస్కి మీరు అన్నట్టుగా ఒక యూనిటీగా కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా కానీ ఒక మంచి జరిగిందంటే ఆ కమిటీ ద్వారా జరిగితే నాకు కూడా అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది చేయటానికి. ఏదైనా కానీ ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, రండి కమిటీని డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత అతి త్వరలోనే ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించే కార్యక్రమానికి మొదలు పెడదాం, నాంది పలుకుదాం. దాని గురించి ఇబ్బంది లేదు. మీరు నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆల్రెడీ శ్మశానాలకు సంబంధించి దాదాపు మీరు చూశారు, ఎమ్మెగనూరు నుంచి కోడుమూరు పోయే రోడ్డు, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి శ్మశానాలు, ఆ రోడ్డు ఎట్లా ఉండేది గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు దాన్ని అంతా బ్రహ్మాండంగా ఒక లైనప్ చేసి సర్కిల్ కూడా కొత్తగా పెట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్మశానాలు కానీ అదే రకం గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన శ్మశానం కూడా మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం. ఇట్లా శ్మశానాలకు సంబంధించి ఎవరైతే కనీసం మనం చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్మశానాల్లో గౌరవప్రదంగా మనకు దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పిన సొంత పట్టా 3 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 3 ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. ఇది కూడా మీరు కమిటీ ద్వారా తీసుకొని వస్తే సత్వరమే దానికి ఏం చేయాలో ఏర్పాటు చేస్తాం. దానికి కూడా నేను ఏం చేయాలా, నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా దానికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఏ రకంగా ప్లాన్ చేసి ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలో నాకు వదిలిపెట్టండి, అది నేను చూస్తాను.